వెల్కమ్ టు ది లియో. నారా లోకేష్ రెడ్ బుక్, ఈ పేరు చెబితేనే వైసీపీ నేతల కాళ్లలో వణుకు మొదలైంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కూడా రెడ్ బుక్ పేరు చెబితే వణుకుపోయే పరిస్థితి. ఎస్, ఇది మొన్న ఢిల్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి తన భయాన్ని బయటపెట్టాడు. నారా లోకేష్ ప్రచారంలో రెడ్ బుక్ అన్నాడు, రాష్ట్రంలో అరాచకాలు చేస్తున్నాడు, ఇది ప్రజాస్వామ్యమేనా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. సరే, అది ప్రజాస్వామ్యమా కాదనేది కాసేపు పక్కన పెట్టి వైసీపీ నేతలు గతంలో రెడ్ బుక్ గురించి ఏమన్నారో కూడా మనం మాట్లాడుకోవాలి. ఏమన్నారు? కొడాలి నాని అయితే మడిచి లోకేష్ని ఎక్కడైనా పెట్టుకోమాను, మేము భయపడతామా, రెడ్ బుక్ అయితే ఏమన్నా మా ప్రాణాలు తెస్తాడా అన్నాడు కొడాలి నాని. అలాగే పేర్ని నాని కూడా ఏదో అన్నాడు, ఆ రెడ్ బుక్ ఎలాంటి బుక్కులు మేము చాలా చూసాం, ఏదో రకరకాల మాటలు మాట్లాడాడు. మొత్తంగా ఏంటంటే నారా లోకేష్ చెప్పినటువంటి రెడ్ బుక్ మడిచి ఎక్కడైనా పెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు అన్నారు. ఇప్పుడు నారా లోకేష్ మడిచి ఎవరికి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు రెడ్ బుక్. వాస్తవానికి విచిత్రం ఏంటంటే చాలామందికి తెలియని అంశం, ఇంకా రెడ్ బుక్లో చర్యలకు ఉపక్రమించాలి, అది ఓపెన్ చేయలే. రెడ్ బుక్ని ఓపెన్ చేయలే. ఇంకా ఓపెన్ చేస్తుంటే ఈ పాటికి చర్యలు మొదలవును. కానీ ఓపెన్ చేయకముందే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి గొగ్గోలు పెట్టే పరిస్థితి. మరి గతంలో మడిచి ఎక్కడానికి పెట్టుకోమన్నారేమో, మరి మడిచి ఎక్కడో చోట పెట్టుకుంటాడు కదా, మీకెందుకు అంత భయం? మీరే కదా మడిచి ఎక్కడం పెట్టుకోమన్నాడు. సో మడిచి ఎవరికి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు, మరి మీకెందుకు భయం? అంటే నారా లోకేష్ పేరు చెబితే వణికిపోయే పరిస్థితి. గతంలో ఏమని విమర్శించారు? పప్పు అని విమర్శించారా? ఈరోజు ఢిల్లీ వెళ్ళి నువ్వే నారా లోకేష్ దమ్మేంటో, నారా లోకేష్ నిప్పని నువ్వే నిరూపించావు. వాళ్ళు వెళ్ళేమని చెప్పుకోవాల్సిన పనిలే, ఢిల్లీ వెళ్ళి నువ్వే చెప్పావు. విచిత్రం ఏంటంటే నువ్వు చెప్పేది ఏంది? నారా లోకేషే 90 సభల్లో చెప్పానని ఆయనే చెప్పాడు. నారా లోకేష్ ఏమన్నాడు? ఢిల్లీ వెళ్ళి నా పేరు చెప్పుకుని వణికిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి, నీకెందుకే అంత భయం? నేను 90 సభల్లో చెప్పా, రెడ్ బుక్లో ఉన్నటువంటి అధికారులను చట్ట ప్రకారం శిక్షిస్తాం. నేను 90 సభల్లో చెప్పా, పాదయాత్ర మొత్తం చెప్పా, ఛానల్స్లో చెప్పా. మళ్ళీ నువ్వు చెప్పేది ఏంది? ఆల్రెడీ నేను చెప్పా. ప్రజలకు నేను చెప్పిన తర్వాతే నాకు ఓట్లేశారు. ప్రజలు కూడా ఏమన్నారు? ఎస్, ఎవరైతే నిబంధనలను అతిక్రమించి వ్యవహరించినటువంటి పోలీసులు ఉన్నారో, ఎవరైతే అక్రమ కేసులు పెట్టిన అధికారులు ఉన్నారో, ఎవరైతే దాడులు దౌర్జన్యాలను ప్రోత్సహించిన అధికారులు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెప్తే ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఎస్, తీసుకోవాలి, నిబంధనల ప్రకారం వ్యవహరించని ఎవరి మీదైనా చర్యలు తీసుకోవాలి అని ప్రజలు యాక్సెప్ట్ చేసి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీలో ఒక మెజారిటీని నారా లోకేష్కి ఇచ్చి, అసలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలవనటువంటి, ఎప్పుడు 25-30 ఏళ్ల క్రితం తప్ప ఈ మధ్యలో గెలవనటువంటి మంగళగిరిలో భారీ విజయాన్ని అందించారు కదా. రాష్ట్రం మొత్తం నారా లోకేష్ని యాక్సెప్ట్ చేసింది కదా. ఆల్రెడీ చెప్పాడు కదా ఆయన రెడ్ బుక్ అని. నీకు ఒకటి సింపుల్గా చెప్తా, నువ్వేమన్నావు? మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే వద్దన్నావు కదా. నారా లోకేష్ ఏమన్నాడు? తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టం, అందరినీ శిక్షిస్తామన్నాడు. 2 మాటలు విన్న తరువాత నారా లోకేష్ ఓటేశారు. నీకేలా? నువ్వే అన్నావు కదా మంచి జరిగితే ఓటేయండి అన్నావు, మంచి జరగలా, వాళ్ళు ఓటేయలా. నారా లోకేష్ చెప్పిన తర్వాత కూడా ఓటేశారు. చంద్రబాబు గారు అమరావతి రాజధాని అని చెప్పిన తర్వాత ఓటేశారు. నువ్వు వైజాగ్ రాజధాని 3 రాజధానులు అన్న తర్వాత ఏమైంది? 3 ప్రాంతాలు ఈడ్చిచ్చి కొట్టారు. నీకు వచ్చిందే 11 సీట్లు. ఎక్కడేమో వచ్చినా కూడా తెలియని పరిస్థితి. నీకు వచ్చిందే 11 సీట్లు, అది కూడా 1-2 చావు తప్పు కొనలాడిపోయింది, లేకపోతే సింగిల్ డిజిట్. నీ స్టామినా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి స్టామినా సింగిల్ డిజిట్. ఇప్పుడు భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది పక్కన పెడదాం. వాళ్ళ బళ్ళు వాళ్ళు అవుతాయి, నేను కాదని నేను అన్నాను. కాకపోతే ఈసారి నువ్వు తేరుకునే పరిస్థితి లేదు. ఎందుకనంటే ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారిని చూశారు, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డిని చూశారు. సో ఇద్దరి పాలన చూసిన తర్వాత ఇప్పుడు ఓట్లేశారు. ఎవరికి ఓటేశారు? చంద్రబాబు గారి పాలన, జగన్ పాలన చూసిన తర్వాత కూటమికి ఓట్లేశారు, తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ మాకొద్దు బాబు, మేమేదో తెలియక ఆయనకు ఓటేసాం. ఎందుకంటే 19లో ఆయన పాలన గురించి ఎవరికి తెలియదు. ఒక ఛాన్స్ ఇస్తేనే కదా ఏం చేస్తాడో తెలిసేది. కాబట్టి ఇచ్చారు. అదే ఫస్ట్ ఛాన్సు, అదే లాస్ట్ ఛాన్సు. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు అనొచ్చు తెలుగుదేశం పార్టీకి 23 నుంచి ఇప్పుడు రాలేదా 164, లేదా టీడీపీకి 135 స్వయంగా రాలేదా అని మీరు అనొచ్చు. అలాగే మేము కూడా తిరుగుతాం అని మీరు అనొచ్చు. మీకు తిరిగే అవకాశం లేదు. ఆల్రెడీ ఇద్దరి పాలన చూసిన తర్వాత వీళ్ళకి ఓట్లేశారు. మళ్ళీ సార్ తగ్గితే సీట్లు తగ్గవచ్చు, నీకు పెరిగితే 10 సీట్లు పెరగచ్చు, బట్ అంతకుమించి నువ్వు తేరుకునే పరిస్థితి అయితే ఉండదు. ఇక దీని గురించి నారా లోకేష్ కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడాడు. ఒకసారి చూద్దాం.
జగన్ అప్పుడే ఉలికెందుకు? రెడ్ బుక్ ఇంకా తెరవనే లేదు. తప్పు చేసిన వారిని తప్పక శిక్షిస్తాం. నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్న మంత్రి నారా లోకేష్ హాట్ కామెంట్. మళ్ళీ చెప్పాడు. ఏమని? నేను నా వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నా. నువ్వు ఏదైనా చేసుకో, నేను నా వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నా. కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి ఆ రోజు నేను ఒక హామీ ఇచ్చా. తప్పు చేసిన అధికారులను శిక్షిస్తాం. ఉలిక్కి పడాల్సింది నువ్వు కాదు, తప్పు చేసిన అధికారులు. నువ్వెందుకు ఉలిక్కి పడుతున్నావు? పోనీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే నీకు కూడా ఏమైనా బయటపడదని నువ్వు ఉలిక్కి పడుతున్నావు అంటే ఇంక చర్యలు ప్రారంభించరా? ఎందుకంటే రెడ్ బుక్ ఓపెన్ చేయలే. ఏ పోలీస్ అధికారి మీద చర్యలు తీసుకోలేదు కదా. ఆరోపణలు ఉన్నటువంటి అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. చర్యలు తీసుకోలే, ఇంకా తీసుకుంటారు. ఏపీ వెంకటేశ్వరరావుని నువ్వు ఎంత వేధించావా? అధికారుల గురించి నువ్వు మాట్లాడుతావు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల పాటు అదే ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా రిటైర్మెంట్ రోజు పోస్టింగ్ ఇచ్చి ఏబీ వెంకటేశ్వరరావుని ఎంత ఏడిపించావు నువ్వు? ఒక ఐపీఎస్ అధికారిని ఎంత ఏడిపించావు నువ్వు? సీనియర్ ఐఏఎస్ అయినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ఎలాగ నువ్వు బయటికి మెడబెట్టి గెంటేసావు? ఆయన ఎలాంటి పరిస్థితుల్లో రిటైర్డ్ అయ్యాడు? నువ్వు అధికారుల గురించి మాట్లాడతావా? భుజాన్ని ఎక్కించుకున్నటువంటి గౌతమ్ సవాంగ్ని పీకి ఎక్కడ పడేసావు నువ్వు తీసుకెళ్ళి? తెలీదా ఇవన్నీ? అధికారులను ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా వేధించాలో నువ్వు పిహెచ్డీ చేసావు. అసలు ఇంకా చర్యలు ప్రారంభించరా? అందులో నువ్వు చేసిన దానికి దేనికి ఆధారాలు లేవు. కానీ ఇక్కడ ఆధారాలు ఉంటే న్యాయ విచారణ చేసి కమిటీలు వేసి తప్పు చేశారు అని తేలితే శిక్షిస్తాం, చర్యలు ఉంటాయి, పనిష్మెంట్ ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పాడు. దానికి కట్టుబడి ఉన్నాడు. తన వద్ద రెడ్ బుక్ను తెరవకుండానే జగన్ ఉలిక్కి పడుతున్నాడని, ఢిల్లీ వెళ్ళి గగ్గోలు పెడుతున్నారని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. నా వద్ద రెడ్ బుక్ ఉందని నేనే స్వయంగా 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారి పేర్లను ఈ పుస్తకంలో నమోదు చేశాం. వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని చేసిన వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నా అని లోకేష్ తేల్చి చెప్పారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో కేవలం 2 ప్రెస్ మీట్లే పెట్టిన జగన్ అధికారం కోల్పోయిన 50 రోజుల్లో 5 సార్లు మీడియా సమావేశాలు పెట్టారని చెప్పారు. జగన్ చెబుతున్న అబద్ధాలను అసెంబ్లీకి వచ్చి చెబితే తాము వాస్తవాలను అర్థమయ్యే విధంగా వివరిస్తామని చెప్పడం జరిగింది. అది ఉందాగా మాట్లాడటం అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి గొగ్గోలు పెట్టేసాడని చెప్పి అలాంటిది ఏం లేదు, రెడ్ బుక్ లేదు, ఏం లేదు, మేమంతా తూచా అలా అనలా. నేను చెప్పా ప్రజలకు, చెప్పిన తర్వాత నన్ను గెలిపించారు. ఒకవేళ ఇప్పుడు నువ్వు 3 రాజధానులు అన్నావు, చాచి కొట్టారు కదా. అమరావతి రైతులకి చేసిన ద్రోహానికి ఫలితం అనుభవించావు. అలాగే నారా లోకేష్ ఏమన్నాడు? నా దగ్గర ఒక రెడ్ బుక్ ఉంది, ఇందులో కొన్ని పేర్లు ఉన్నాయి, వాళ్ళని మేము చట్ట ప్రకారం శిక్షిస్తాం అన్నాడు. ప్రజలు నమ్మారు, తప్పు చేసిన వాడిని శిక్షించాలా అని అనుకున్నారు, ఓట్లేశారు, గెలిపించారు. ఆయన నువ్వు ఢిల్లీ వెళ్ళి చెప్పడం ఎందుకు? ఆయనే నేషనల్ మీడియాతో పలుసార్లు చెప్పాడు. ఆయన జాతీయ మీడియా కూడా చాలా ఎన్నికల ముందు వెళ్ళాడు కదా. ఆయన రెడ్ బుక్ గురించి చాలా క్లియర్గా చెప్పాడు. మేము కట్టుబడి ఉంటాం. తర్వాత ఆయన కూడా చెప్పారు, చంద్రబాబు గారు వద్దన్నా సరే చట్ట ప్రకారం శిక్షించడంలో మాత్రం వెనుకాడం. ఎందుకంటే చంద్రబాబు గారిది పెద్ద మనసు, ఆయన ఎందుకులే పోనీ అనొచ్చు. కానీ మేము కార్యకర్తలకు మాటిచ్చా, నాయకులకు మాటిచ్చా, నేను మాట తప్పను. చంద్రబాబు గారు వద్దన్నా మేము చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పాడు. ఆయనే జాతీయ మీడియా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిపోయి నారా లోకేష్ రెడ్ బుక్ ఫోటో ఒకటి తీసి చూపించి నీ కర్మ ఎలా కాలిపోయిందంటే, నిన్నటి వరకు నారా లోకేష్ని పప్పు అన్నావా? నువ్వే ఢిల్లీ వెళ్ళి నారా లోకేష్ నిప్పు టచ్ చేస్తే సాగుకొట్టేటట్టున్నాడా ఆంధ్రప్రదేశ్లో మమ్మల్ని అని చెప్పి నువ్వే చెప్తావా? కర్మ ఎలా కాలిపోయింది జగన్మోహన్ రెడ్డి? ఇది కదా కర్మ ఫలితం అంటే. ఆ రోజు రెడ్ బుక్ మీద ఏమన్నా నువ్వు? చంద్రబాబు నథింగ్. లోకేష్ రెడ్ బుక్ అంటే మేము భయపడతామా? మరి ఎందుకు ఢిల్లీ వెళ్ళి ఉరికిపడ్డావు? ఏపీలో కాదు, ఢిల్లీలో ఎందుకు ఉరికిపడ్డావు? సింగిల్గా సింహం వస్తుందని చెప్పి మన ఢిల్లీ వెళ్ళిపోయి అందరినీ రావాలని చెప్పి ఆహ్వానం ఎందుకు పంపావు? నువ్వేమన్నావు? ఇక్కడ సింహం సింగిల్గా వస్తుంది అన్నావు. నువ్వు ఢిల్లీ వెళితే మొత్తం అందరు నీకు కావాలా? అది జగన్మోహన్ రెడ్డి స్థాయి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోవడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు. ఏది ఏమైనా నారా లోకేష్ అయితే మళ్ళీ స్పష్టంగా చెప్పారు, నేను చేసినటువంటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా, తప్పు చేసిన అధికారులను తప్పక శిక్షిస్తామని చెప్పి తేల్చి చెప్పాడు ఆయన.